హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టెక్ బాయ్ దీపక్. ఈ వీడియోలో అసలు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్గా ఇలాంటి మిస్టేక్స్ అస్సలు చేయొద్దు అనే టాప్ 5 మేజర్ మిస్టేక్స్ గురించి మాట్లాడతా. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఒకవేళ మీరు నా యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను మోటివేట్ చేయండి. ఇలాంటి కాంటెంట్ ఇంకా చాలా షూట్ చేస్తా. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మేజర్ మిస్టేక్, అసలు ప్రతి ఒక్క స్టూడెంట్ చేసే మేజర్ మిస్టేక్ ఏంటో తెలుసా? సిజిపిఏ మెయింటైన్ చేయాలి, 9 సిజిపిఏ కావాలి, 9.5 సిజిపిఏ కావాలి అని చాలా కష్టపడుతూ ఉంటాం. ఆ అకాడమిక్స్ మీద ఫోకస్ చేస్తూ మనం అప్స్కిల్లింగ్ టైంని వేస్ట్ చేస్తూ ఉంటాం. కానీ నేనేం చెప్తున్నా అంటే సిజిపిఏ అనేది మ్యాటర్ కాదు. మీకు ఒక 80% సిజిపిఏ ఉంటే చాలు, మీరు ప్రతి కంపెనీకి ఎలిజిబులే. సిజిపిఏ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు స్కిల్లే ఇంపార్టెంట్ కానీ సిజిపిఏ మాత్రం కాదు. సో ఆ సిజిపిఏ మీద ఫోకస్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోకుండా మీ అప్స్కిల్లింగ్ జర్నీని స్టార్ట్ చేయండి. ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం, అది కొత్త వేలో ఆలోచించండి. కానీ ఇంకా సిజిపిఏనే అకాడమిక్సే నేర్చుకుంటా, ఆ క్లాస్ రూమ్లోనే కూర్చొని సార్ చెప్పిందే విని మంచి మార్క్స్ తెచ్చుకుంటే ప్లేస్మెంట్ వస్తుంది అని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే యాజ్ ఎ ఇంజనీరింగ్ స్టూడెంట్ నేను బీటెక్ చదువుకున్నాక బీటెక్ కంప్లీట్ అయ్యేసరికి నా దగ్గర 9.4 సిజిపిఏ ఉంది. కానీ లిటరల్లీ చెప్తున్నా, ఆ 9.4 సిజిపిఏ ఎక్కడా కూడా యూజ్ అవ్వలేదు. సో మీ అందరికీ నా సజెషన్ ఏంటి అంటే ఆ సిజిపిఏ మీద ఫోకస్ చేయకుండా రిమైనింగ్ యాక్టివిటీస్ లైక్ ప్రోగ్రామింగ్ కానీ, హ్యాకథాన్ కానీ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తే మీ రెజ్యూమ్ మంచిగా బిల్డ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ మిస్టేక్, ఇది కూడా మేజర్ మిస్టేక్సే. బేసికలీ నేను కవర్ చేసిన మిస్టేక్స్ అని చాలా మేజర్ మిస్టేక్స్. సో మీకు అర్థమవుతుంది నెక్స్ట్ 3 మిస్టేక్స్ వింటే కూడా. సో ఈ సెకండ్ మిస్టేక్ ఏంటి అంటే ప్రోగ్రామింగ్ నేర్చుకోకపోవడం. మీరు ఫస్ట్ ఇయర్లో ఏదో పైన నేర్చుకొని సెకండ్ ఇయర్లో కూడా అసలు ఏం నేర్చుకోకుండా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకుండా చాలామంది ఉంటారు గైస్. సో థర్డ్ ఇయర్కి వచ్చినాక ప్లేస్మెంట్స్ టైం వచ్చేసరికి ప్రోగ్రామింగ్ నేర్చుకుందాం అన్న రిసోర్సెస్ కావాలి, నేను 4th ఇయర్లో ఉన్నా అంటారు. సో ఇలాంటి మిస్టేక్స్ అస్సలు రిపీట్ చేయకండి. ఎందుకంటే మీరు థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు కానీ 4th ఇయర్లో ఉన్నప్పుడు కానీ ప్రోగ్రామింగ్ కోసం నేర్చుకుంటా అంటే చాలా కష్టం. ఎందుకంటే అప్పుడున్న స్ట్రెస్, అసైన్మెంట్స్, రిపోర్ట్స్, ల్యాబ్స్, ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్, మిడ్స్ ఇన్ని ఉంటాయి. సో మీరు సెకండ్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ మీకు అప్పుడే వస్తారు, అప్పుడు అలవాటు అవ్వడానికి టైం పడుతుంది, కొంచెం నేర్చుకుంటారు. బట్ సెకండ్ ఇయర్ ఈజ్ బెస్ట్ టైం టు లెర్న్ ప్రోగ్రామింగ్. సెకండ్ ఇయర్లో స్టార్ట్ చేసి మీరు థర్డ్ ఇయర్కి వచ్చేకల్లా ప్రోగ్రామింగ్ మీద మంచి ఒక పట్టు సాధించి మంచి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేయాలి. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ చాలామంది స్టూడెంట్స్ చేస్తూ ఉంటారు. అండ్ దీన్ని మాత్రం రిపీట్ చేయకండి. అండ్ థర్డ్ మిస్టేక్, ఇది కూడా ఒక మేజర్ మిస్టేకే, చాలామందికి తెలుసు కూడా అయినా బట్ ఫాలో అవ్వరు. ఈ మిస్టేక్ని నేను ఎందుకు కన్సిడర్ చేసిన అంటే నా బీటెక్ జర్నీ చూసి నాకు అర్థమై నేను రియలైజ్ అయినా కాబట్టి మీకు చెప్తున్నా. సో టెక్ ఈవెంట్స్ అటెండ్ అవ్వడం అండ్ హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయడం. చాలామంది క్లాస్లో ఒక 66 పీపుల్ ఉంటే ఒక 6 పీపుల్ మాత్రమే టెక్ ఈవెంట్స్ అటెండ్ అవుతారు, హ్యాకథాన్స్ పార్టిసిపేట్ చేస్తారు. మీరు లాస్ట్ వరకు కూర్చున్నా కూడా ఈ 6 మెంబర్స్కే ప్లేస్మెంట్స్ వస్తాయి. నిజం చెప్తున్నా, మీరు ఇంతే ఉంటే మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో టెక్ ఈవెంట్స్ అటెండ్ అవ్వాలి అని ఎందుకు చెప్తా అంటే అక్కడ నుంచి వచ్చే ఎక్స్పోజర్, అట్లీస్ట్ వాళ్ళని చూసన్నా మనం నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాం, వాళ్ళని చూసన్నా మనం రియలైజ్ అవుతామని. ఒక స్టోరీ చెప్పాలి అంటే నేను నా బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఓపెన్ సోర్స్ ఈవెంట్ అటెండ్ అయ్యిండే. జస్ట్ 10 మెంబర్స్ వచ్చినారు ఈవెంట్కి. వచ్చిన 9 మెంబర్స్ కూడా వెరీ గుడ్ ఎట్ కోడింగ్ అనమాట. వాళ్ళు చాలా నేర్చుకున్నారు, చాలా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తున్నారు. నేను మాత్రం అసలు ఏం చేయలేదు. నేను ఆ ఈవెంట్ నుంచి బయటికి వచ్చి లిటరలీ ఐ వాస్ క్రైంగ్. నేను ఏడ్చిన. ఎందుకంటే నేను ఇంకా నేర్చుకోలేదు, అసలు నాకు జాబ్ వస్తారో రారో, ఇప్పుడున్న సిచ్యువేషన్ అసలు రెసిషన్ నడుస్తుంది, జాబ్స్ వస్తాయో రావో, నేను అసలు ఇంకేం బిల్డ్ చేయలేదని చాలా బాధపడ్డా. బట్ నేను అప్పుడు రియలైజ్ అయినా కాబట్టి ఆ జర్నీ అంతా హార్డ్ వర్క్ చేసి చాలా నేర్చుకున్నా. సో నేను అట్లా ఇబ్బంది పడ్డా కాబట్టి మీరు అలా ఇబ్బంది పడొద్దు అని చెప్తున్నా. ముందు నుంచే టెక్ ఈవెంట్స్ అటెండ్ అవ్వండి, హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కూడా నేను నా ఇన్స్టాగ్రామ్లో ఇస్తూనే ఉంటా. మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, నేను స్టోరీస్లో పెడుతూ ఉంటా, వెబినార్స్ గురించి పెడతా. సో అవన్నీ ఫాలో అయ్యి టెక్ ఈవెంట్స్, హ్యాకథాన్స్ అటెండ్ అయ్యి మీ పోర్ట్ఫోలియోని మంచిగా బిల్డ్ చేసుకొని మంచి ఎక్స్పోజర్ గెయిన్ చేయండి. టెక్ ఈవెంట్స్ అటెండ్ అవ్వకుండా ఆ క్లాస్ రూమ్లోనే కూర్చొని సార్ చెప్పిందే విని, అసలు ఇదంతా బిగ్గెస్ట్ మిస్టేక్ గైస్. లిటరల్లీ చెప్తున్నా. అవసరమైతే వీక్లో 4 డేసే కాలేజ్కి వెళ్ళండి, 2 డేస్ బయట అసలు ఎలాంటి ఈవెంట్స్ జరుగుతున్నాయి, ఎలాంటి టెక్నాలజీ మనం నేర్చుకోవచ్చు అని అబ్జర్వ్ చేయండి. 75% అటెండెన్స్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది కదా, దానికోసం బ్యాలెన్స్ చేసేయండి చాలు. అండ్ ఫోర్త్ మిస్టేక్, ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళకి అసలు ఈ మిస్టేక్ గురించి అర్థం కాదు. కానీ 4th ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి తెలుసు అసలు ప్రాజెక్ట్స్ గురించి బాధలు ఏందో. అమీర్పేటలో ప్రాజెక్ట్ తెచ్చుకోవాలా, సీనియర్ అన్న వాళ్ళని అడగాలా, లేకుంటే యూట్యూబ్ నుంచి క్లోన్ చేసి తీసుకురావాలా, సీనియర్ అన్న వాళ్ళని తీసుకొస్తే సార్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా, అమీర్పేటలో తీసుకొస్తే అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానా, ఎక్స్ప్లెయిన్ చేయలేనా, ఇన్ని కష్టాలు ఉంటాయి. సో ప్రాజెక్ట్స్ గురించి ప్రతి స్టూడెంట్ మనమనే కాదు, లేకుంటే టాపర్స్ అనే కాదు, ఎవరైనా కూడా ప్రాజెక్ట్స్ విషయంలో కూడా చాలా మిస్టేక్స్ చేస్తుంటారు. ప్లేస్మెంట్స్కి వచ్చే టైంకి మైనర్ ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్ అని ఉంటాయి. వీటి మీద కూర్చొని
అటు సైడు మనం ప్రాజెక్ట్ని కంప్లీట్గా చేయలేము, ఎందుకంటే మనం ముందు నుంచి ప్రోగ్రామింగ్ నేర్చుకోలేదు కాబట్టి. సో ఆ ప్రాజెక్ట్స్ కోసం మైనర్ ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ మీ గ్రాడ్యుయేట్ అవ్వాలి అనుకుంటే ఈ ప్రాజెక్ట్స్ మీరు ఖచ్చితంగా చూపించాల్సిందే. కానీ మనం ఏం చేస్తాం, అమీర్పేటలోంచి ప్రాజెక్ట్స్ తీసుకొస్తాం. అండ్ ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు ప్రాజెక్ట్ గురించి అడిగినా కూడా మనం చెప్పలేమన్నమాట. సో ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా మీరు సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే ఆర్ఎల్స్ సెకండ్ ఇయర్ అయిపోయి థర్డ్ ఇయర్ స్టార్టింగ్ నుంచే ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేయాలి. రియల్ టైం ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన. రియల్ టైం ప్రాబ్లమ్స్ ఏముంటాయి, ఒక స్టూడెంట్స్ అసలు నార్మల్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఆర్ఎల్స్ ఒక ఎంప్లాయ్ ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాడు, ఒక ప్యాసింజర్ ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాడు, ఇలాంటి వాటిని అబ్జర్వ్ చేసి మీరు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి సొల్యూషన్ తీసుకొస్తే దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. చాలా వాల్యూ యాడ్ అవుతుంది. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడానికి ట్రై చేయండి. సో థర్డ్ ఇయర్ నుంచే ఫోకస్ చేసి ఫోర్త్ ఇయర్ వచ్చే టైంకి మేజర్ ప్రాజెక్ట్, మైనర్ ప్రాజెక్ట్ ఆల్రెడీ మీరు కంప్లీట్ చేసి పెట్టుకోవాలి. ఇది కూడా ఒకటి నోటబుల్ పాయింట్ అనమాట. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ద లాస్ట్ మిస్టేక్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రెజ్యూమ్ అసలు ఎలా క్రాక్ చేయాలి, రెజ్యూమ్లో అసలు ఏం యాడ్ చేస్తే మనకు జాబ్స్ వస్తాయి, మనం ఎట్లా షార్ట్ లిస్ట్ అవుతాం అని చాలామంది అనుకుంటుంటాం కదా. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన అసలు రెజ్యూమ్లో ఏమేమి ఇంక్లూడ్ చేస్తే జాబ్స్ వస్తాయి, రెజ్యూమ్లో ఏమేమి ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉంటాయని. సో ఒకవేళ మీరు నా లాస్ట్ వీడియో చూడకుంటే ఇమీడియట్గా వెళ్ళి వాచ్ చేయండి. అండ్ అసలు ఈ మిస్టేక్ ఏంటి అంటే, చాలామంది ఒక్కటే రెజ్యూమ్ పట్టుకొని డిఫరెంట్ జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటారు. అసలు అట్లా అప్లై చేస్తే జాబ్ రాదు, ఎందుకంటే మీ రెజ్యూమ్లో ఉన్న ఒక స్కిల్స్ వాడికి జాబ్కి కావాల్సింది ఒక స్కిల్స్. సో నేనేమంటున్నా అంటే జాబ్ డిస్క్రిప్షన్కి రిలేటెడ్ మీ రెజ్యూమ్ని టైలర్ చేసుకోవాలి. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అని కాదు, చాలామంది చేసే మిస్టేక్ గైస్ ఇది. సో ఇలాంటి చిన్న మిస్టేక్సే మీకు జాబ్ రాకుండా చేయడానికి దారితీస్తాయి. సో ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఈ అన్ని పాయింట్స్ మీ మైండ్లో పెట్టుకొని కరెక్ట్గా వర్క్ చేస్తే జాబ్ ఎందుకు రాదు చెప్పండి. సో ఈ 5 మిస్టేక్స్ని మీరు మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. అండ్ ఎలాంటి రిసోర్సెస్ కావాలి అన్న కామెంట్స్లోకి వెళ్ళి కామెంట్ చేయండి, నాకు ఈ రిసోర్స్ కావాలి అని. నేను చూసిన వెంబటే మీకు ఆ రిసోర్స్ని ఇవ్వడానికి ట్రై చేస్తుంటా, ఆర్ఎల్స్ మా టీం కూడా మీకు రెస్పాండ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఇలాంటి ఇంకా చాలా వీడియోస్ కావాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఒక 3-4 ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవుతుంది అనిపిస్తే. ఎందుకంటే చెప్తున్నా కదా, ఆ రియలైజేషన్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అట్లీస్ట్ ఈ వీడియో చూసన్నా రియలైజ్ అవ్వడం స్టార్ట్ అవుతారేమో. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.